మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. మన హృదయంలో దైవం ఉంటే ఒంటరులం ఎలా అవుతాము? సర్వాంతర్యామి అయిన దైవాన్ని నమ్మిన వారికి లోకమంతా తోడుంటుంది తల్లి. వారు ఏకాకులు కారు. భగవంతుని ప్రేమ అనే నిధి ఉంటే మరేం కావాలి? దైవాన్ని నమ్మితే ఎక్కడ ఉన్నా మనం సురక్షితమైన ఆయన చేతుల్లోనే ఉంటాం. దైవం శాశ్వతం, ఎల్లవేళలా స్థిరంగా ఉంటాడు. కానీ ఉండటం ఉండకపోవటం అనేది మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మనం దైవం ఉన్నాడు అని అనుకుని దైవ స్పృహతో ఉంటే దైవం మనతోనే ఉంటాడు తల్లి. దైవ స్పృహ లేకుండా పూర్తిగా లౌకిక భావనతో ఉన్నంతసేపు మనకు ఆయన కనిపించరు. మనం తలుచుకోగానే బాబా కనిపించనంత మాత్రం చేత ఆయన లేడని అనగలమా? ఆయన తన స్థానంలో చిదానంద స్వరూపముగా ఉన్నాడు. మనం తలుచుకోకపోవటం అనేది మన లోపమే కానీ ఆయన వదిలేశారనుకోకూడదు. ఒక్కసారి కనుక మనకి చెయ్యి అందిస్తే ఎన్ని జన్మలైనా వదలరు తల్లి. మనం దూరంగా జరిగితే తిరిగి తన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. అందువల్ల కాస్త ఆలస్యం జరుగుతుందే తప్ప ఆయన మన వెన్నంటి ఉండటం, తన దరి చేర్చుకోవటం అనేది ఆగదు తల్లి. ఈ ఆలస్యం మన వైపు నుండి జరుగుతుందే కానీ పరమాత్మ వైపు నుండి కాదు. మనం ఏకాకులం అనుకోవటం మనలో బాబా రూపంలో ఉన్న దైవాన్ని మనం గుర్తించకపోవటం మాత్రమే. అందుకే అంతర్దృష్టితో బాబాను దర్శించి హృదయంలో సదా నిలుపుకోవాలి. అలా మనలో నిండి ఉండి చెయ్యి పట్టి తోడు నడిపించే బాబాను మరవకుండా ఉండేలా చూడమని బాబానే ప్రార్థించాలి తల్లి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.